ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనులను పవిత్రులునుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పాపము అనగా ఏదో ఈ లోకములో ఉండేటువంటి తాగుబోతుతనమో, వ్యభిచారమో, దొంగతనాలో, మర్డర్లో, ఇంకా అనేక రకాలుగా అనుకుంటూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా. వాటికంటే ఘోరమైనటువంటి పాపములు ఉన్నాయి. నేను పాపము చేయలేదు, ఇటువంటివేమీ చేయలేదు అని గర్వముగా బ్రతికితే పాపమే. ప్రార్థన చేయకుండా ఉంటే కూడా పాపమే. నీవు సహాయము చేసే శక్తి కలిగి ఉండి సహాయము చేయకపోవుట కూడా పాపమే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రభువు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, మనము చేసినటువంటి గర్వముతోనో అహంకారముతోనో ఇక ఆజ్ఞను అతిక్రమించో ఏమైనా చేసి ఉంటే వాటిని ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎవరైతే ఈ రీతిగా చేస్తారో వారు పవిత్రపరచబడతారంట ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరైతే పవిత్రపరచబడతారో వారు దేవునితో కూడా నిత్య రాజ్యానికి వెళతారు అని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎంతమంది అహంకారంగా బ్రతుకుతూ ఉన్నారు? అసలు ఆదిలో తోసివేయడానికి కారణమేంటి? అసలు అహంకారమే. దేవుని కంటే హెచ్చించుకోవడము, సేవకుల కంటే హెచ్చించుకోవడము, తన పొరుగువారి కంటే హెచ్చించుకోవడం, వారికి వారే. ఇవన్నీ చేస్తే పాప కారణము అని లేఖనము స్పష్టము చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయము వినినప్పుడు, ఈ వాగ్దానము చదివినప్పుడు, చూచినప్పుడు మనము ఒప్పుకునేటువంటి వారముగా, దేవుని సన్నిధిలో విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటే పవిత్ర హృదయముగా ఆయన మారుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే నాలో ఏ పాపము లేదు అని భ్రమలో ఒకవేళ నీవు అనుకుంటే దేవునిని అబద్ధికునుగా చేస్తున్నావని జ్ఞాపకం చేసుకో. ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. నీలో గర్వం ఉండవచ్చా? అసలు అహంకారం ఉండవచ్చా? నీలో ఒదిగేటువంటి స్వభావము, తగ్గింపు స్థితి లేకపోతే అది పాపమే అని ఎప్పుడు గ్రహిస్తారు? ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏది చేయట్లేదు, ఈ లోకంలో వారు వీరు చేసేటువంటి పాపాలేం చేయట్లేదు, నా అంత నీతిమంతుడు లేదనుకుంటే కూడా అది కూడా భయంకరమైన పాపమే. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డతో సమానమని పరిశుద్ధ గ్రంథాలు, లేఖనాలు చెప్తూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అలానే మురికిగా ఉండమని చెప్పట్లేదు. ఎప్పటికప్పుడు ప్యూరిఫై అయిపోతూ ఉండాలి. ప్రతి దినం ఒకరోజు మన జీవితంలో వస్తూ ఉందనంటే ఆ దినములో దేవునికి విరోధముగా ఏమైనా ఆలోచిస్తూ ఉన్నామా? వాక్యానికి విరోధంగా ఆలోచిస్తూ ఉన్నామా? మనలో ఏమైనా అహంకారం ఉందా? గర్వం ఉందా? మనలో ఏ లోటుపాట్లు ఉన్నాయని ఆ దినము చెక్ చేసుకొని మరలా ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా నాలో ఒకవేళ ఇటువంటివి ఉంటే తొలగించండి అని ప్రభువుని వేడుకొనుట ఆశీర్వాదకరము. ప్రభువుని ప్రార్థించుట
నీకు పరిశుద్ధపరిచేటువంటి మంచి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలో ఏ తప్పు లేదని అనుకుంటే దేవుని వాక్యాన్ని నీవు తృణీకరించినట్లని లేఖనం చెప్తుంది. వాక్యము నీలో నివసించట్లేదని చెప్తుంది. వాక్యము నివసిస్తే అది ఒప్పింప చేస్తుంది. ఆ దేవుని యొక్క ఆత్మ అది ఒప్పింప చేసి నిన్ను శుద్ధి చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, హృదయము అంతరంగము శుద్ధిగా మారిపోతుంది. ఎప్పుడనంటే ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు. మరి ఏ అపరాధము, ఏ పాపము నీ జీవితంలో ఉందో జాగ్రత్తగా ఈరోజు గమనించి దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధపరిచే పవిత్రపరిచే దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఇస్తున్న వాగ్దానము, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, పవిత్రపరుస్తాను మిమ్మలను, నా వాక్యమును మీ హృదయములో నివసింపనీయుడి. అహంకారంతో ఉండకండి, గర్వముతో విర్రవీగకండి, సహాయము పొందదగిన వారికి చెయ్యండి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయకపోతే పాపము మనలో ఉంటుంది, ఖచ్చితముగా నరకానికే వెళతాం. ఇక దాంట్లో డౌటే లేదు. ఇక నేను ఏ తప్పిదాలు చేయలేదు, ఏమి లేవు అనుకున్నా కూడా ఇవి చేస్తే చాలు. ప్రార్థన ఆపివేసి ఉన్నావా? ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నారా? మారిపోతూ ఉన్నారా? ఏ విధంగా ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. యేసయ్య ఇస్తున్న వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను, తిరిగి కడతాను, వివేచనిస్తాను, మీకు జ్ఞానాన్ని ఇస్తాను. మీకు ప్రార్థనలో ఉండండి, ప్రార్థించండి, వాటిని విడిచిపెట్టండి. పాపపు క్రియలను, ఆలోచనలు విడిచిపెట్టండి, గర్వాన్ని విడిచిపెట్టనని యేసయ్య ఈరోజు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును ప్రతి హృదయానికి గోచరమవునట్లుగా, ప్రతి హృదయాన్ని నెమ్మదిపరుచున్నట్లుగా ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏ ఆజ్ఞను మీరారో ప్రభువా, అయ్యా మీరే నాయన దయతో క్షమించి బిడ్డలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అహంకారముతో, గర్వముతో విర్రవీగుచున్నారేమో ప్రభువా, సహాయము చేయండి. ఎప్పటికైనా తగ్గింపు స్థితిని దయచేయండి ప్రభువా. ఎప్పటికైనా మారు మనసును అనుగ్రహించండి నాయన. ఇప్పటికైనా బిడ్డలు తండ్రి చక్కగా నాయన నీ ఎదుట అపరాధములను, దోషములను, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు శక్తిని దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. పవిత్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వాక్యము వీరిలో సమృద్ధిగా నివసింపనీయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. నీవే సహాయము చేయమని ఈ దినకాలము నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయుషుతో నింపుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. గాయపడిన కుటుంబాలను దీవించండి, ఆదరించండి, బలపరచండి ప్రభువా. ప్రయాణాలను దీవించండి నాయన. అయా ప్రత్యేకముగా తల్లిదండ్రులను, అయా వారి బిడ్డలు స్కూల్స్ విషయాలలో, అయా కాలేజీ ఫీజుల విషయాలలో సహాయము చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. చాలా నాయన దగ్గరలో ఉన్నాయి ప్రభువా. పరిశుద్ధుడా, స్కూల్స్ రీఓపెన్ అవబోతూ ఉన్నాయి నాయన. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వసతిని కల్పించండి అయ్యా, చదువును దయచేయండి నాయన, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలకు సహాయం చేయండి నాయన. ఏ సేవకుల బిడ్డలు నాయన తండ్రి అయ్యా చదువుకోలేక, అయ్యా వసతులు లేక బాధపడుతూ ఉన్నారో వారిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. దేవాని కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవేనైనా తండ్రి అయ్యా తండ్రి దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించండి, పవిత్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. దేవా నీవే సహాయం చేయి ప్రభువా. గర్భఫలములు దయచేయండి నాయన. ఆర్థికపరమైన అప్పుల బాధల నుండి విడుదల కలిగించుదురుగాక మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా మీరే సమృద్ధిని దయచేయండి నాయన. మీ కృపలో ప్రతి బిడ్డను వర్ధిల్లింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మేము తప్పక ప్రార్థన చేస్తాము. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన, ప్రతిఫలం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని బిడ్డలారా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్లో మీ పరిస్థితిని మాకు తెలియపరచండి. ఫోన్ చేయండి లేదా మెసేజ్ అన్నా పెట్టండి. దేవుని బిడ్డలారా, తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.